భాగవతము దశమస్కందం పూర్వభాగం శకటాసుర సంహారం. కృష్ణలీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చెయ్యి ఇచ్చి పైకెక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతము వేదాంతంగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్కా ఒక ఆలంబనం ఉండాలి. మీరు అన్నముగా తినలేరు. పక్కన కూరో పచ్చడో పులుసో ఉండాలి. అలాగే వేదాంతం ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది. ఒకనాడు కృష్ణ పరమాత్మ బోర్లపడ్డాడు. పిల్లలను మొదట్లో పెట్టినప్పుడు ఎటు పండుకున్నవాడు అటే పండుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసే పని బోర్లపడడం. పిల్లవాడు బోర్ల పడితే ఆ రోజున ఇంట్లో అదొక పెద్ద ఉత్సాహం. బోర్ల పడ్డాడు అని బొబ్బట్లు మొదలైన పిండి వంటలు వండుకు తినేస్తారు. కానీ యశోద అలా చెయ్యలేదు. ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్ళకి చీరలు రవికెల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానం చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికీ దైవం వైపు చూస్తుంది. యశోద అంటే యశస్సును ఇచ్చినది అని అర్థం. కీర్తి ఎటుపక్క నుంచి వస్తుందో, జీవితంలో ఎటువైపు నడవాలో యశోద వైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్ల పడితే మనము బొబ్బట్లు వండుకు తినడం కాదు, శివాలయంకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయంకు కృష్ణాలయంకు వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్ల పడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడంను ఈశ్వర అనుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్లతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు, పాడి. వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు, నీతి కుండలు, అరటి పండ్ల గెలలు మొదలైనవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుని పడుకోబెట్టారు. ఉత్సాహం అంతా కృష్ణుడు బోర్ల పడ్డాడు కాబట్టి అతడి కోసం చేస్తున్నారు. కానీ ఉత్సాహం వేడుకలో పడి ఈయనని మరిచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసరగింజంత చిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృత పాత్ర మొదలైన దివ్య చిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు. ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసమైపోయాయి. అక్కడి నుండి కింద పడిపోయి తుత్తునియములైపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు యశోద పిల్లవాడిని తీసుకొని సముదాయించింది. అయ్యో నాన్న, ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా అని పిల్లవాడిని ఎత్తుకొని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వం నందు దేవతాంశ ప్రవేశించి పరభట్టారిక రూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో ఉన్న అంతరార్థం మనము గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరంను భగవంతుడు ఇచ్చాడు. శరీరం మనం నిర్మించుకున్నది కాదు. అన్నిటినీ నావి అంటారు. నావి అని చూపించిన ఈ శరీరంలో ఏ ఒక్కటి తనది కాదు. ఏవి తను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మించబడి ప్రసాదింపబడిన ఈ దేహం దేని కొరకు? ఇది శకటం. ఈ బండిని ఎక్కి మీరు తీరంను చేరగలరు. కానీ మనము ఈ బండినెక్కి తీరంను చేరడం లేదు. ఎందువలన? దీనిని
దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కానీ మీరు లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీరంలో కూర్చొని తను పొందుతున్న శుభములు, ఈశ్వరానుగ్రహములని తలంపాడు. తలంపక అన్నీ కూడా నా ప్రజ్ఞ అంటూ ఉంటాడు. కానీ ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు, అందువల్ల చేయగలిగాను అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహం వలన తను ఆ పనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటం ఎక్కి లక్ష్యమును చేరుతారు. లేకపోతే ఇది శకటాతి ఇది శకట అవుతుంది. శం అనగా సుఖము. ఈశ్వరుడు ఈ శకటమును నువ్వు ఎందుకు ఎక్కావు తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహం అని భావించడం ప్రారంభిస్తాడు. ఈశ్వరానుగ్రహము తప్పు పనులు చేయించదు, సాత్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది. అనగా ఇప్పుడు నువ్వు ఎక్కిన శకటమునకు ఎవరు సారథిగా ఉన్నాడో ఈశ్వరుడు. స్థితప్రజ్ఞుడైన సారథి శకటమును 1000 కళ్ళతో చూసి నడిపిస్తాడు. అప్పుడు శకటంలో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలగదు. సారథియే బుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా దానిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసి కానీ తెలియక కానీ పరమ భక్తితో భాగవతంలో 10వ స్కందాంతర్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు జీవుడు ప్రయాణిస్తున్న ఈ బండి రాక్షసుడు. ఎప్పుడు ఇదే నేను అన్నీ నేనే చేస్తున్నాను అనే భావన ఉన్నప్పుడు కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి దీనిని చీల్చడానికి అర్ధరాత్రి పుట్టాడు. ఇప్పుడు ఆయన ఏమి చేశాడు? మన అనకురా, నమ అను అని చెబుతాడు. అప్పుడు జీవుడు కర్మ చేత భక్తి చేత జ్ఞానం వైపు నడుస్తాడు. ఈ విధంగా శకటాసుర సంహారం పైకి చిన్న లీల. అంతర్నందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి.